श्रीवरलक्ष्मी नमस्तुभ्यं वसुप्रदे श्रीसारसपदे रसपदे सपदे पदे पदे श्रीवरलक्ष्मी నమస్తుభ్యం. నమస్తే అండి. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. అందుకే ఎంతో అందంగా ముస్తాబై వచ్చింది మీ అభిరుచి. సో ఈ రోజు మీ ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఎన్నో రుచికరమైన వంటలతో పాటు ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా రాబోతున్నారు. మరి ఆ గెస్ట్ ఎవరో, వంటలేంటో చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇందాక అభిరుచికి ఒక అతిథి రాబోతున్నారు అనుకున్నాం కదా. తను ఎవరో కాదు, మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ సావిత్రి సీరియల్ ద్వారా మీ అందరి అభిమానాన్ని చొరగొన్న సావిత్రి లాంటి నటి పల్లవి. సో లెట్స్ వెల్కమ్ పల్లవి. ప్లీజ్ వెల్కమ్. హాయ్. హాయ్. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బ్యూటిఫుల్ రోజెస్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. థ్యాంక్ యూ. సో ఈ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. పూజలు అవి చేస్తూ ఉంటావు పల్లవి? షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. వరమహాలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం. సో లక్ష్మీదేవి లాగా మా అభిరుచికి వచ్చారు ఈ రోజు. ఇక్కడికి వచ్చినా గానీ వంట మాత్రం నువ్వే చేయాలన్నమాట. అతిథైనా సరే వంట మీతోనే చేయిస్తాను. అవునా? యా. వంటల పరిస్థితి ఏంటి మరి? బాగా చేస్తూ ఉంటారు వంటలు? అంటే ఈ రోజు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం పర్లేదు, నాకు ఫుల్ ధైర్యం ఉంది. ఎందుకు ధైర్యమో చెప్పండి. ఎందుకు? బికాజ్ నాతో రాజు గారు ఉన్నారు కాబట్టి. సో ఆయన ఉంటారు కాబట్టి ఏమీ టెన్షన్ లేదు. హ్యాపీగా మనం వంటలు చేసుకోవచ్చు. ఆయన మీకు సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, ఇక్కడే ఉంటారు. పిలిచేద్దాం మరి. సో ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. హలో అండి పల్లవి గారు. హలో. హాయ్ రాజు గారు, వెల్కమ్. సో ఈ రోజు శ్రావణ శుక్రవారం. అవునండి. సో పల్లవి కూడా రెడీగా ఉంది. బాగా వంటలు చేస్తుందంట పల్లవి. ఓకే. కాబట్టి మనకి పెద్దగా టెన్షన్ లేదు. సరే, నాకు కొంచెం రెస్ట్ ఉంటుంది. సో ఈ రోజు గుమగుమల్లో ఎవరు ఫస్ట్ వంట చేస్తారు? లేడీస్ ఫస్ట్. రాజుగారు ఫస్ట్ పల్లవికి వదిలేశారు. సేఫర్ సైడ్ లో ఉంటారు రాజుగారు కదా. సో పల్లవి, ఏ వంట చేద్దాం ఫస్ట్? ఈ రోజు పంకిన్ తో పాటు ఏదైనా ఒక కర్రీ చేస్తే. ఓకే, గుమ్మడికాయతో. ఎస్. ఏం కర్రీ? యాక్చువల్లీ ఇది పంకిన్ పల్పీతో చేసేదన్నమాట. పంకిన్ పల్ప్ తో అంటే గుజ్జుతో. ఓకే. సో పంకిన్ అంటే మనం గుమ్మడికాయ గుజ్జు అనుకుందామా దీన్ని? కూర కాబట్టి గుమ్మడికాయ గుజ్జు కూర అని పేరు పెట్టేద్దాం. ఓకే, గుమగుమల్లో గుమ్మడికాయ గుజ్జు కూర. గుమ్మడికాయ గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి గుజ్జు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గుమ్మడికాయ చిన్న ముక్క, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. పల్లవి రెడీగా ఉంది ఇంగ్రీడియంట్స్ తో. స్టార్ట్ చేద్దామా? రాజుగారు కూడా వద్దంట, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది నేనే చేస్తాను, నాకు రాజుగారు హెల్ప్ అక్కర్లేదని. సూపర్. సో ఫస్ట్ అక్కడ స్పూన్ ఉంది, ఒక్కటి చెప్తూ వేయండి. మా ఆడియన్స్ అందరూ కూడా మీ సీరియల్లో మీరు అంటే నువ్వు వంటలు చేయడం అనేది చూసుంటారు కదా, యాక్టింగ్ మాత్రమే చూసుంటారు. అవునా? కాబట్టి ఇప్పుడు ఇలా చూడడం హ్యాపీగా ఉంటుంది పాపం వాళ్ళకి. సో చక్కగా చెప్తూ చెయ్యి. ఓకే, ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఎండుమిర్చి. ఎండు మిరపకాయ. కరెక్టా? కరెక్ట్, పర్ఫెక్ట్. సో అదనమాట మ్యాటర్. పల్లవి కస్తూరియా? కన్నడ. అవును, కానీ అప్పుడప్పుడు మాట్లాడాలి కాబట్టి తెలుగు కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు. సో యాక్చువల్లీ బేసికలీ తను కన్నడిగా, బట్ తెలుగు ఎలా నేర్చుకున్నావు? ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. వావ్, గ్రేట్. అంటే మీతో మాట్లాడడానికి ఈజీగా ఉండాలి కదా. పర్లేదు, ఎక్కువ చేస్తుంది. మీరు మాత్రం డిఫరెన్స్ చేస్తున్నారు. యా షూర్, తప్పకుండా. కన్నడ నాతో కూడా మాట్లాడచ్చు, పర్లేదు. నేను కూడా ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾವನು. ನಾವಿಬ್ರು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ವಲ್ಲ. ಯಾ ಸದ್ಯಕ್ಕೆ ಹಿಂಗೆ ಶುರು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಟಿವಿ ಚಾನಲ್ ತಿರ್ಗಿಸ್ಬಿಡ್ತಾರೆ. అంటే నేను ఏం చెప్పానంటే ఇలా కంటిన్యూ అయితే టీవీ ఛానల్ తిప్పేస్తారని చెప్పా అంతే. కోపం ఆడే లోపు త్వరగా నెక్స్ట్ వెయ్యమ్మా. అది పచ్చిమిర్చి, గార్లిక్ అన్నమాట. ఓకే, వెల్లుల్లి. వెల్లుల్లి. పచ్చిమిరపకాయలని కన్నడలో ఏమంటారు? హసి మెಣసినకాయ. మీకు తెలీదా? తెలుసు, మా ఆడియన్స్ కోసం. అబ్బా. ఇప్పుడు
కరివేపాకు కరివేపాకు, ఇంగువ. నెక్స్ట్ ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఓకే, ఇది గుమ్మడికాయ గుజ్జా. పంకిన్ ఇది పీల్ చేసి బాయిల్ చేసుకున్న తర్వాత స్మాష్ చేసుకున్నాం. ఓకే, సో గుమ్మడికాయ చెక్కు తీసేసిన తర్వాత ఉడికించుకుని దాన్ని ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న గుజ్జు అనమాట. సో పల్లవి, పాటలో పల్లవా నువ్వు? అస్సలు కాదు, నాకు పాడడం రాదు, వింటాను అంతే. మంచి పేరు పెట్టుకుని పాటలు కూడా నేర్చుకుని ఉంటే ఎంత బాగుండేదో. అంటే మీరు ఇందాక పాడారు కదా, నాకు నేర్పిస్తారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దు, తర్వాత. సో ఎనీవేస్, ఎలా ఉంది ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం? బెంగళూరులో కూడా యూఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ కదా? అవును. బిజీయా అక్కడ ఇక్కడ? రీసెంట్ గా ఒక మూవీ కూడా చేశాను, ప్రేమ గిమా జానేదో అని, కన్నడ. ఓ సూపర్. సో ఇక్కడ యాజ్ యూజువల్ సీరియల్ కంటిన్యూ అవుతుంది. బెంగళూరులో కూడా ఒక సీరియల్ చేస్తున్నాను. ఓకే, మధ్యలో సినిమా కూడా. బాబా. సో ఇది ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు సాల్ట్. ఎస్. ఎంత వేయనా? అమ్మా వద్దా? కొంచెం జాగ్రత్తగా. సో ఉప్పు కారం వేసుకుని చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఉప్పు కారం వేసేసింది. నెక్స్ట్ పసుపు. అవును. మీ ఫేవరెట్ కలర్ ఏది? నా ఫేవరెట్ కలరా? అఫ్ కోర్స్ గర్ల్స్ కి ఫేవరెట్ కలర్ ఏముంటుంది? రెడ్. అమ్మా డేంజర్ కలర్ కాదమ్మా, గర్ల్స్ కి ఫేవరెట్ కలర్. కరెక్ట్, పింక్. సో ఇది కొంచెం మగ్గాల, కాస్త అన్ని వేసాం కదా పౌడర్స్ అన్ని, కొంచెం అవన్నీ కూడా పడితే బాగుంటుంది. ఓకే, సో కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆడవాళ్ళు నగలు కొనడానికి అకేషన్స్ పెద్దగా చెప్పుకోవాలండి. పుట్టినరోజు దగ్గర నుంచి పెళ్లి రోజు వరకు, వరలక్ష్మి వ్రతం నుంచి అక్షయ తృతీయ వరకు, ఇలా రకరకాల అకేషన్స్ పురస్కరించుకుని నగలు కొంటూనే ఉంటాము. బంగారం రేటు కూడా బాగా పెరిగిపోయింది. మరి ఈ నగలు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, పంచదార కలిపిన నీటిలో కనుక ఈ బంగారు ఆభరణాలను క్లీన్ చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగే తలతలలాడుతాయి. చిట్కా చూసాం కదా. సో పల్లవి, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు కొరియండర్ పౌడర్ యాడ్ చేయాలి. సో ఇది ఎండ్కి వచ్చేసింది ఆల్మోస్ట్. ధనియాల పొడి వేసుకుంటున్నాం. అవును. సో ఇంట్లో ఇలా వరలక్ష్మి వ్రతాలు పూజలు ఉన్నప్పుడు ఎవరు వంటలు చేస్తారు? అమ్మ. అవును. వంటలు చేసిన తర్వాత నైవేద్యం అయ్యేదాకా ఆగుతావా, లేకపోతే అప్పుడే? లేదు, అప్పుడు మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను, ఎందుకంటే అప్పుడు ప్రసాదం టేస్ట్ సూపర్ గా ఉంటుంది కదా, అందుకే. కరెక్ట్. సో దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా ఆగి తర్వాత తింటాను అన్నమాట. సో నీ ఫేవరెట్ ఏంటి, స్వీటా హాటా? నాకు యాక్చువల్ గా రెండు ఈక్వలే, ఎందుకంటే కుకింగ్ నాకు చాలా ఇష్టం. సో కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈటింగ్ డెఫినెట్లీ ఇష్టం ఉంటుంది అనుకుంటా. కొంచెం తక్కువ. నాట్ ఫుడీయా? నో. అయ్యో, అయిపోయింది కదా ఇది. ఇప్పుడు కొంచెం. సో ఫైనల్ గా కొత్తిమీర. సొప్పు అంటే ఆకుకూరలు బేసికలీ. కొత్తిమీర అంటే కొత్తిమీర. అయిపోయిందా పల్లవి? యా, సర్వ్ చేసేద్దామా? రెడీయా మీరు టేస్ట్ చేయడానికి? డెఫినెట్లీ రెడీ. రాజుగారిని కూడా పిలుద్దాం. ఉండండి, ఫైనల్ టచ్అప్ ఇవ్వద్దా? టచ్అప్పా? ఇంకొంచెం పైనుండి కొత్తిమీర సొప్పు. ఫైనల్ గాట్ ఇట్. యా. సో ఇప్పుడు రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఇచ్చేయండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో గుమగుమల్లో వేడి వేడిగా గుమ్మడికాయ గుజ్జు కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి గుజ్జు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా గుమ్మడికాయ ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి గుజ్జు కూర రెడీ. గుమ్మడికాయ గుజ్జు కూర పల్లవి చేసింది. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు ఫస్ట్ మీరే టేస్ట్ చూడండి. ఓకే. రియాక్షన్ చేంజ్ అయిపోయింది. సూపర్ గా. ఓ థ్యాంక్ యూ. రాజు గారు మంచిగా ఆస్వాదించారు అంటే అదిరిపోయినట్టే. పల్లవి టేస్ట్ చూసి.
ఎలా ఉంది? గుడ్ యా, నాట్ బ్యాడ్. గుడ్ నాట్ బ్యాడా? లెట్ మీ ఆల్సో టేస్ట్. బాగుంది. సో పోపు అదంతా కూడా చాలా బాగుంది. రైస్ కి చక్కగా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. Yes. రెసిపీ చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మాత్రం ఒక చిట్కా చూసేద్దాం. మీకు అర్థం కాలేదు కదా, నేను చెప్తాను. చిట్కా చూసేద్దాం, చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బయటికి వెళ్లే ముందు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకుండా చాలా మంది అసలు కదలనే కదలరు. ఈ హడావిడిలో పర్ఫ్యూమ్ బాటిల్ మూత కనుక అలాగే వదిలేసామనుకోండి, మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఒకసారి ఈ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాక వెంటనే మూత పెట్టేసినట్లయితే ఇది పర్ఫ్యూమ్ ఎవాపరేట్ కాకుండా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు మీ చేతి వంటలో ఏంటంటే, జనరలీ ఈ సెగ్మెంట్ లో పార్టిసిపెంట్స్ వస్తారు. ఇద్దరు పార్టిసిపెంట్స్ 2 రకాల వంటలు చేస్తారు. ఓకే, బట్ ఇప్పుడు ఈ రోజు మన సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక వంట రాజు గారు చేస్తారు, ఒక వంట నువ్వు చేయాలి. ఓకే, సో ఆల్రెడీ పాపం పల్లవి మంచి వంట చేసి చూపించింది కాబట్టి కొంచెం రెస్ట్ ఇద్దాము. రాజు గారు ఇప్పుడు మీ టర్న్. ఓకే, ఒక మంచి గుజ్జు కూర చూసాము, కాస్త డిఫరెంట్ గా ఏదైనా చేయండి రాజు గారు. పూజ అంటే స్వీట్ ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఏం చేస్తారు స్వీట్? తొక్కుడు లడ్డు మంచి ఫేమస్ అయిన స్వీట్ అది. అలాగా? అలా అన్నమాట. తొక్కుడు లడ్డుని ఏమంటారు తెలుసా? స్టెప్ రాదా మీకు? రెడీ 1 2 3 4 తొక్కుడు లడ్డు అట్లా చెప్తేనే దానికి డెప్త్ ఉంటుంది అనమాట. రాజుగారు రెడీ, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే, తొక్కుడు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఏమండి, తొక్కుడు లడ్డు అంటే ఇలా తొక్కితే అయ్యేది కాదండి. మేమిద్దరం ఏదో కామెడీగా చేసామంతే. అది ఎలా చేయాలో రాజుగారు చెప్తారనమాట. మీరు అలాంటివి ప్రయోగించకండి, కేవలం అది మాలాంటి స్టంట్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే, మీకు కాదు. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సో ముందు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు? సో జంతికల్లా వేసుకుంటాం మనం. సో ఆయిల్ వేడి పెడుతున్నాను. ఓకే, దీంట్లో శనగపిండి, కొద్దిగా ఉప్పు, స్వీట్ లో సాల్ట్. అదే కొంచెం బాగుంటుంది. అదే అదే దట్ ఈజ్ రాజుగారు. వాటర్ ఇస్తారా? వాటర్ ఇస్తారా? షూర్ షూర్, సావిత్రి గారు. ఖచ్చితంగా అండి. సో ఇది ఏంటంటే మనం జంతికలు వేసుకుంటాం కదా, సో ఆ మాదిరి పిండి రెడీ చేసుకోవాలి. సో ఎలా కావాలో అలా మిక్స్ చేసుకుని జంతికల గొట్టంలో మనం ముందు జంతికల్లా వేసేసుకోవాలి. ఓకే. సో పల్లవి, ఏంటి ఈ గెటప్ కొంచెం డిఫరెంట్ గా కేరళ కుట్టిలా ఉన్నారు? నేను చాలా బాధపడుతూ ఉన్నాను అనమాట సావిత్రిగా. సో ఎట్టి పరిస్థితిలో నా ఫ్యామిలీని జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలని ఈ అవతారంలో వచ్చాను అనమాట. సో ఎంత డెడికేషన్ అంటే ఈ అమ్మాయికి. అదే గెటప్ లో అభిరుచికి కూడా వచ్చింది. అవును, బాగుంది గెటప్, నైస్. థ్యాంక్ యూ. రాజుగారు సో రెడీ అయిపోయింది. మనం మాట్లాడుతుంటే రాజుగారు వంట అయిపోతుంది. ఓకే, సో ఈ పిండి అంతా కూడా గొట్టంలోకి తీసేసుకుని ఓకే జంతికల్లా వేసుకోవాలి. ఎస్. దీన్ని ఏమంటారు కన్నడలో? చక్లియా? చక్లీ వేరు, ఇది వేరు. ఇది ఆల్మోస్ట్ చక్లీ ఫ్యామిలీలోనే ఆ వస్తుంది. ఫ్యామిలీలోనే వస్తుంది, పర్లేదు. ఇంటి పేరు అదే. సో నిక్ నేమ్స్ అని మాకు తెలియదు. అదే నాకు కరెక్ట్ గా తెలీదు అంత పర్ఫెక్ట్ గా. ఓకే, సో ఇటువైపు పాకం కూడా పెట్టేసుకున్నాం. బెల్లం బెల్లం వేసేస్తారా? షూర్ రాజు గారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పాను? అబ్బా, ఎంతో ప్రేమతో చెప్పారనుకున్నాము. అదే, ఏ ప్రేమ అదే, అంటే అదే. అనేది ఇప్పుడు అర్థమైంది. కొంచెం కష్టమే బెల్లం కదా. ఓకేనా? రింగా రింగా రోజెస్. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. ఓ రాజుగారు, సో చెప్పండి. ఇప్పుడు బెల్లం పాకం అవ్వాలన్నమాట. ఎస్. సో ఇది మామూలుగా రెగ్యులర్ గా అయితే పంచదారతో చేసుకుంటారు. పంచదార పాకం పెట్టేసి కొంచెం పూజలప్పుడు కొంచెం ఆ బెల్లం ఉంటే కూడా బాగుంటుంది. అవును, ఓకే, కొంచెం ఉపవాసాలు healthy గా అవన్నీ కూడా ఉంటారు కదా, ఉంటుంది. సో ఇది కొంచెం ఎనర్జీ కూడా ఇస్తుంది. సో కాబట్టి బెల్లంతో బెల్లంతో చేస్తున్నారు. చేస్తున్నాయి.
ఇది మనకు ఎక్కువగా వేగక్కర్లేదండి. మామూలు జంతికలు అయితే మనం ఫుల్గా వేయించుకుంటాం కదా. సో అటువైపు తింపేసి కొద్దిసేపు ఉన్న తర్వాత తీసేసుకొని మనం దీన్ని ఏంటంటే క్రష్ చేసేసి మిక్సీ పట్టి పొడి రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఆ ప్రాసెస్ ఉంటుంది తొక్కుడు లడ్డుకి. చూడ్డానికి రోజులా కనిపిస్తుంది కదా. యా, సో రాజు గారు నార్మల్ గా వంట చేసినా అందులో ఏదో ఒక బ్యూటీ ఉంటుంది, అంటే ఆ ప్రొఫెషనల్ టచ్ ఉంటుంది అనమాట. కార్వింగ్ లా ఉంది రాజు గారు అది. నేను ఆయన కార్వింగ్స్ చాలా సార్లు చూసాను తెలుసా. ఇప్పుడు కూడా చేస్తారు తెలుసా? చూస్తాను, చూడు. సో మనం ఇలా చేసుకున్న తర్వాత అంటే హాఫ్ వేగితే సరిపోతుంది. సో దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా క్రష్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది కదా. అవును, దీన్ని మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసుకోవాలి మనం. పౌడర్ రెడీ చేసుకోవాలి. ఎలా రాజు గారు, ఫైన్ గా పౌడరా లేకపోతే కొంచెం క్రంచీగా? మాక్సిమం ఫైన్ గానే వస్తే బాగుంటుంది. దానికంటే కొంచెం ఒక స్టెప్ ముందు అంటే లైట్ గా రవ్వలా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఎస్. ఓకే, మీరు ఆ ప్రాసెస్ చేస్తూ ఉండండి. ఆలోపు చిట్కా చెప్పండి. ఏంటి? ఒక చిట్కా తీసుకుందాం. చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పాలా? ఏమని చెప్పాలి? ఇప్పుడు ఇప్పుడు ఒక చిట్కా చేసేద్దాం. చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. అరటిపండును గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా బాదం నూనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని తల జుట్టు అంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక షాంపూ చేసుకున్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది, అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. రాజు గారు, బెల్లం పాకం అవుతూ ఉంది, మీరు పౌడర్ రెడీ చేసుకున్నారా? కొంచెం కూడా అంటే కొంచెం జంతికలు కూడా వేసేసి పొడి కొట్టేసాను, అంటే మనకు సరిపడా. ఓకే, సో అది ఇటువైపు మార్చేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేస్తూ ఉంటారా? ఎప్పుడైనా తొక్కుడు లడ్డు టేస్ట్ చూసావా? లేదు తేజ, ఈ రోజు చూస్తున్నా. అవునా? చాలా ఫేమస్ ఇది. దీన్నే బందర్ లడ్డు అని కూడా అంటారు. అవునా? బందర్ లడ్డు కూడా టేస్ట్ చూడలేదా? చూసే ఉంటావు, బట్ దాని పేరు అదని నీకు తెలిసి ఉండదు. అంతే అంతే అంతే. కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను. ఓకే, సో పల్లవి ఈటీవీలో ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సావిత్రి? అవును. ఎలా అనిపిస్తోంది? ఎలా ఉంది సీరియల్? హౌ డూ యూ లైకింగ్ యువర్ క్యారెక్టర్? జర్నీ ఈజ్ వెరీ నైస్. జర్నీ ఫస్ట్ మేము ఘంటసాలలో స్టార్ట్ చేసాము. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, ఎందుకంటే నా కాలేజ్ డేస్లో కానీ లేకపోతే నా టీనేజ్లో కానీ ఎప్పుడు నేను అంతా అల్లరి చేయలేదన్నమాట. సీరియల్లో ఏంటంటే అందరూ నన్ను ఇంకా చిన్నపిల్లనే అనుకుంటున్నారు అనమాట. అందరూ నన్ను నువ్వేంటి చిన్నపిల్ల కదా బయటకు ఎందుకు వెళ్తున్నావు అని. ఎవరైనా నాకు చిన్నపిల్ల అంటే చిరాగనమాట. ఓకే, సో ట్రీట్ మీ యాజ్ అ టీనేజ్ గర్ల్, వై డూ వాంట్ ట్రీట్ మీ లైక్ ఎ చైల్డ్ అని. దెన్ అగైన్ ఇమ్మీడియట్ గా ఐ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద గాయ్ అండ్ పెళ్లి చేసుకోవాలని నా ఇంట్లో ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయినా కూడా నేను వచ్చేస్తాను అనమాట. బట్ అది పెళ్లి జరగకుండా ఐ జస్ట్ కమ్ బ్యాక్ అగైన్. సో స్టోరీ అలాగే స్టార్ట్ అయ్యి ఘంటసాల నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను అనమాట. యా, ఓకే, సో కొంచెం చల్లారి మందిని లడ్డూలా చుట్టేసుకోవడమేనా? చల్లారిపోయిందా రాజు గారు? ఓకే, లడ్డూలు చుట్టేసుకుందామా? కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి. ఇది కొత్త స్టెప్ లడ్డు అంటే. ఓ కొత్త స్టెప్పా? ఓ మీరు అలా వచ్చారా? మీరు బాగా డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? కొంచెం కొంచెం. మీరు డాన్స్ చేస్తారా? ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్, బట్ డాన్స్ ఇస్ మై ప్యాషన్. చేశారు కదా. అదే ప్రొఫెషనల్ డాన్సర్ కాదు, కానీ డాన్స్ అంటే చాలా ఇష్టం. బట్ మీరు బాగా డాన్స్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ. ఇలా చెప్పేస్తారు నేను డాన్స్ చేయను అని. మేమంతా చూసాం మీరు డాన్స్ చేయడం ఎంత బాగా. స్టెప్ ఏంటి ఇక్కడ? వేసాను కదా మీతోటి. ఏది? తొక్కుడు అది నాది. మరి యూ కెనాట్ కాపీ మై స్టెప్. మీ స్టెప్ ఒకటి వేసుకోండి. నా స్టెప్ అలా వేయాలని ఈ డ్రెస్ తో కుదరదు. డ్రెస్ ప్రాబ్లమా? చెక్కి అడ్డడ్డన్నా అంటే నేను వేరే స్టైల్ అనుకున్నాను, మీరు ఫోక్ స్టైల్ చేయమంటున్నారు. సారీ, ఇప్పుడు ఏమంటారు? సాంగ్ కావాలి. ఏ సాంగ్ అమ్మా? మీరేది పాడితే ఆ సాంగ్ డాన్స్ చేసేస్తాను నేను. ఇదిగో లడ్డు అయిపోతుంది. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, సుబ్బుగాడి ఇంటికాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే, పోటుగాడి జాకిరేవురెట్టుగాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమన్న ముక్కు పుడక ముక్కు మీద పట్టుకుంటే, రోల్డ్ గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టు నేనేమో అట్ట ఇట్ట సర్దుకుంటే, సింగారు కుంకుమెట్టు పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుతుంటే, సూపర్ మచ్చి అడ్డ సూపర్ మచ్చి సక్కతంగా ಮಾಡಿದ್ಯಾ అక్కడ సూపర్ ఆಗಿದೆ అని ఎందుకు చెప్పానంటే ఆ భాషలో చెప్తే తను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా బాగా చేసింది కదా. ఓకే, సూపర్. ఇక లడ్డూలు కూడా అయిపోయాయి. వావ్,
ఫైనల్ గా వేయించుకున్న జీడిపప్ప. ఎస్. ఓకే, సో నైస్. బాగుంది కదా. ఇప్పుడే కాదమ్మా, వెయిట్. ఓకే, తొక్కుడు లడ్డూలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. తొక్కుడు లడ్డు తయారు చేసుకునే విధానం. శనగపిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై జంతికలను మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి, తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, నెయ్యి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తొక్కుడు లడ్డు రెడీ. తొక్కుడు లడ్డు టేస్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందు ఈసారి పల్లవికి ఇచ్చేద్దాం, ఎందుకంటే ఇది రాజు గారు చేసిన రెసిపీ కదా. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఒకటి నేను కూడా, అంటే పోనీ 3 తీసేసుకో, ఒక్క దాంట్లో నేను రాజు గారు హాఫ్ తింటాం. అవునా? చాలు తిను. I'll have little. ఓకే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటుంది పల్లవి. ఓకే ఓకే, నోటి దగ్గర తిండి లాగేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఎక్కువ మాట్లాడలేము మేము ఆల్రెడీ క్లాప్స్ కూడా కొట్టేసాం, ఎందుకంటే మేము ఎంజాయ్ చేయాలి, లడ్డూలు తినాలి. కాబట్టి ఆలోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుతున్నట్లయితే కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. అంటే కొబ్బరి నీళ్ళలో రకరకాల పోషకాలు ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది, కావాల్సిన శక్తి అందుతుంది. కానీ కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొబ్బరి నీళ్లు తక్కువగా తీసుకుంటేనే మంచిది. ఓకే, సో రాజుగారి వంట అయిపోయింది, మంచి స్వీట్ చేశారు, టేస్ట్ కూడా చూసేసాం, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పల్లవి టర్న్. ఎస్, నాకు తెలిసి పల్లవి బాగా ఇంటెలిజెంట్ కాబట్టి గ్యాప్ లో ఖచ్చితంగా ఆలోచన చేసి ఉంటుంది రెసిపీ. రాజుగారు చేస్తున్నప్పుడు ఆలోచన చేసి ఉంటుంది. ఏంటి రెసిపీ? ఓ తమలపాకు. గాట్ ఇట్. దాంతో అమ్మో బజ్జియా, అమ్మో మా తల్లే, సూపర్ అమ్మా, తమలపాకు బజ్జీ అంటారు. సో మొత్తానికి తమలపాకు బజ్జీ చేస్తుంది పల్లవి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తమలపాకు బజ్జీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తమలపాకులు 6, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం. దండం దేవుడికి కాదు, మీ పేరుందని పాడాను నేను. నాకు థ్యాంక్స్ చెప్పకుండా పైకి చూసి దండం పెడతారు. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ సో మచ్ అండి. పల్లవి అనే పాట ఉందని నేను ట్రై చేస్తా. సో మొత్తానికి విళదలే తో బజ్జీలు. తమలపాకు అండి, విళదలే అంటారు దాన్ని, నోట్ చేసుకోండి. మళ్ళీ విళయదలే. విళయదలే. విళయదలే దెలే దెలే. సో ఎనీవేస్ డీప్ ఫ్రై కదా, ముందు హీట్ చేద్దాం ఆయిల్, కొంచెం మెల్లగా అది కాగుతూ ఉంటుంది. ఓకే, ఏంటి ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దామా? యా, కడ్లే హిట్. ఓకే, ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, మీరు కన్నడలో చెప్పండి. అన్ని కాదమ్మా, సరే ట్రై చేస్తాను. కొన్ని కడ్లే హిట్ దొరికారు మీరు. ఈ మధ్యకాలంలో ఒకటే సినిమా 2-3 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కదా, 2-3 భాషల్లో చూడగలుగుతున్నాం కదా సినిమాలు. అలా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అభిరుచి ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారా? కాదు, ఇది ద్విభాష ప్రోగ్రామ్ అనమాట. సో ఇద్దరు ఇప్పుడు కన్నడ అండ్ తెలుగు కలిపి చేస్తాము. సో కన్నడ వాళ్ళు కూడా చూసేలాగా ప్రతి ఎపిసోడ్ లో మీకు ఆపర్చునిటీ ఉండదు. ఇప్పుడు పల్లవి ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీ. సో ఇప్పుడు కడ్లే హిట్, నేను కన్నడ, పల్లవి తెలుగు. అవును, ఇక సో చెప్తా నాకు, దీన్ని ఏమో అంటారు, ఓంకాళు. ఎస్, గ్రేట్, ఓంకాళు అంటారు దాన్ని. సో కొంచెం తెలుగులో చెప్పాలి పల్లవి, మా పాప మా ఆడియన్స్. వాము. ఇదేంటి చీటింగ్? చీటింగ్ కాదు, తప్పు చెప్పకుండా నేర్చుకుని చెప్పడం కరెక్ట్ కదా. నాకు గొత్తిల్ల, నాను కన్నడ, నేను తెలుగు. ఉప్పు 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 ఓన్లీ. ఉప్పు హాకి పచ్చిమిర్చి పౌడర్. దాన్ని ఇంకొక రకంగా ఏమంటారు తెలుగులో? ఎండిమిర్చి పౌడర్. అంత అక్కర్లేదు, కన్నడలో ఏమంటారు చెప్పమ్మా? కన్నడలోనా? ఎందుకు తెలీదా? తెలుసు, రెండిట్లో ఒకటే అని నిరూపిద్దామని నా తాపత్రయం. అచ్చ కాರದ పొడి. ಅಚ್ಚ ಖಾರದ ಪುಡಿ ಹಾಕ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ అతిథి పల్లవి ఎవరు? మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. ఉప్పు కారం వేసింది, వామ్ కూడా వేసింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఏంటంటే ఇందులో సోడా యాడ్ చేయడం లేదు. సో
ఓకే, కొంచెం వేడిగా ఉన్న నూనె వేసుకోవాలా? అవును, జాగ్రత్తగా. కెన్ యు సీ దిస్? యా. బిసి ఇరో ఎಣ್ಣೆ, కాదిరో ఎಣ್ಣೆ. కాదిరో ఎಣ್ಣೆ. ఎಣ್ಣೆ అంటే నూనె, కాదిరో అంటే కాగిన. కాదిరో ఎಣ್ಣೆ హాకీ. హాకీ హాకీ అంటుంది, ఏంటో అనుకుంటున్నారా? ఆ హాకీ కాదు, ఈ హాకీ వేరే. హాకీ అంటే వేసి అన్నమాట. అవును. సో మీ సావిత్రిలో ఎవరైనా కన్నడ వచ్చిన వాళ్ళు ఉన్నారా సీరియల్లో? లేదు, రోజు ప్రతి ఒక్కరికి నేర్పిస్తూ ఉంటాను, కానీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే నేను తెలుగు మర్చిపోతాను. చౌదరి గారికి చెప్పొచ్చుగా, హరితేజ్ అని పెట్టుకోండి కన్నడ వచ్చు అని. కన్నడ వచ్చానా? కానీ ఆయన చేస్తున్న తెలుగు సీరియల్ కదా. బట్ మన ఇద్దరం కంపెనీ ఉంటాం కదా, అందుకనా? యాక్చువల్లీ చౌదరి గారు అంటే గుర్తొచ్చింది, సావిత్రి ప్రొడ్యూసర్ ఆయనే నన్ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. వావ్, ఐ డిడ్ంట్ నో దిస్. ఎస్, చౌదరి గారే నన్ను పట్టుకుని తీసుకుని వచ్చి తిరుపతి నుంచి ఫస్ట్ సీరియల్ చిన్నారి ద్వారా చూసుకో బీభత్సమైన ఆర్టిస్ట్ ని నేను ఇండస్ట్రీలోకి వదులుతున్నా అని చెప్పి ఇలా విసిరారు బాణం లాగా. నేను దూసుకు వెళ్తూనే ఉన్నా. ఆరో వదిలేసారా మీరు? నేను ఇంకా వదలలేదు. ఈ ప్రకారంగా చౌదరి గారిని ఒకసారి గుర్తు చేసుకోవడం హ్యాపీగా ఉంది. yes, even I am happy. వాటర్ మంచి నీళ్ళు. మీరు చెప్పండి. మంచి నీరు. మంచి అది ఒళ్ళే నీరా? నీరు అంతే. నీరు సరే. పల్లవి ఎవరైనా చెప్పారా మీ కళ్ళు చాలా బాగుంటాయని? చెప్పారా? ఇప్పుడు నేను కూడా చెప్తున్నా ఇంకోసారి. టేక్ ద కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. తమలపాకుల్ని ఇందులో ముంచి. అవునందా? అవునుంది. చక్కగా ఇలా పెయింటింగ్ చేయాలన్నమాట. దాన్ని ఏం రోల్ చేయరా, అలాగే వేసేస్తారా ఆకాకుగా? అవును. వావ్. సో అదే యాక్చువల్లీ ఆయిల్లో వేసిన వెంటనే కొంచెం మనకి ఆబ్వియస్లీ కాస్త అలా షేప్, దానికి కావాల్సిన షేప్ అదే ఎంచుకుంటుంది అనమాట. మీరు ఇది ట్రై చేయలేదు కదా? చేయలేదు. ఈ రోజు వెళ్ళంగానే ట్రై చేయండి ఇంట్లో. తప్పకుండా చేస్తా, చాలా బాగుంది. సో రెండు వైపులా చక్కగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకుని సర్వ్ చేసుకోవడం. ఓకే, సరిపోతాయా? ఇంకొంచెం వేగాల? ఇంకొంచెం. ఎలా ఉంది పల్లవి ఇక్కడికి వచ్చి ఇలా వంటలు చేయడం? డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా, షూటింగ్ నుంచి కొంచెం డిఫరెంట్ గా కాస్త చేంజ్ ఉంటుంది కదా. అంటే అక్కడ విల్ బి ప్రిపేర్డ్ అన్నమాట, ఇలా చేయాలి అలా చేయాలి అని. మానిటర్ ఉంటుంది అనమాట, ఇక్కడ మానిటర్ లేదు, డైరెక్ట్ టేక్. వంటలకి మానిటర్ అంటే కొంచెం కష్టమే. అవును. అయిపోయిందా? వాయిస్ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేద్దాం. హెల్త్ కాన్షియస్ ముందు టిష్యూలో తీసుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, సూపర్. అయిపోయిందా? లేదు, ఇంకా ఇంకా ఉంది. ఇదే హైలైట్ అన్నమాట. ఏంటో చెప్పండి. ధనియా పౌడర్, కన్నడలో ధనియా పొడి. అది కూడా ధనియాలే కానీ పొడికి పొడి అనమాట. రెడీ రెడీ. పల్లవి ఇప్పుడు అలాగే పట్టుకుని వేడి వేడిగా తమలపాకు బజ్జీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. తమలపాకు బజ్జీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తమలపాకులు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై ధనియాల పొడి చల్లి సర్వ్ చేసుకుంటే తమలపాకు బజ్జీ రెడీ. తమలపాకు బజ్జీలు పల్లవి గారు చేశారు. రుచి చూసేద్దామా? ఒకసారి రాజుగారు చూశారు, ఒకసారి పల్లవి చూసింది, ఇప్పుడు నేనే చూస్తా. బాగుందా? ఓ థ్యాంక్ యూ రాజుగారు. అవునా? ఓ కరకరలు ఆడుతూ. నేను ప్లీజ్. అద్భుత, సూపర్ పల్లవి, శభాష్. నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ. సూపర్, చాలా టేస్టీగా ఉంది తమలపాకుతో బజ్జీలు. సో ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో ఒత్తిడి లేని జీవితాన్ని అస్సలు ఊహించుకోలేకపోతున్నాం కదా. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలోనూ టెన్షన్ పడుతూనే ఉంటాము.
ఈ టెన్షన్ అనేది శృతి మించిపోయిందనుకోండి నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒత్తిడి వల్ల నిద్ర పట్టనప్పుడు ఏం చేయాలి అంటే మంచి మ్యూజిక్ వినడము, లేకపోతే ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడడము, లేదా ఒక మంచి బుక్ చదవడమో చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసు తేలికవుతుంది, నిద్ర బాగా పడుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ మినిట్ అది మా సెగ్మెంట్ పేరండి. ఓ జస్ట్ మినిట్ అన్నమాట. నన్ను చూసేసరికి ఏమో నాతో ఏమైనా షేర్ జస్ట్ మినిట్ అంటుందంటే పిలిచిందేమో అని మీరు అనుకున్నారు. Yeah, yeah. నేను అనుకునే నేను మిమ్మల్ని చూసాను, బట్ నేను అనుకున్నట్టు మీరు అనుకోలేదని నాకు ఇప్పుడే తెలిసింది. వావ్, మొత్తానికి ఏదో కన్ఫ్యూజన్ జరిగింది. ఏదో అనుకున్నారు, ఏదో అనుకున్నాం మొత్తానికి. కానీ ఇప్పుడు మీరు మాత్రం అనుకునే ఉంటారు జస్ట్ మినిట్ లో ఏం చేయాలో. అనుకున్నాను. ఏమనుకున్నారు? సో అన్ని చేసుకున్నాం కదా, సో మెయిన్ గా కావాల్సిన పులిహోర కరెక్ట్ కదా. ఎలా మిస్ అయ్యాం పులిహోరని? సో నేను ఉన్నాను కదా, ఉన్నారు కదా, కవర్ చేస్తున్నాను కదా. చెన్నంగాకుతో పులిహోర చేస్తున్నాను, అది కూడా రైస్ తో కాకుండా అటుకులతో చేసుకున్నాం. ఓకే, చెన్నంగాకు అటుకుల పులిహోర. ఎస్, ఓకే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చెన్నంగాకు అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, అటుకులు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన వేరుశెనగ పలుకులు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టీ స్పూన్లు. చెన్నంగాకు అటుకుల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? రాజు గారు స్టార్ట్ చేయండి. ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. సో పులిహోర కాబట్టి పోపు మంచిగా శుభ్రంగా చక్కగా పెట్టుకోవాలి. పోపు బాగుంటే పులిహోర ఇంకా బాగుంటుంది. సో పులిహోర టేస్ట్ అంతా కూడా పోపులోనే ఉంటుంది. ఎస్, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. షీల్డ్ ఇది ఇది రక్షక కవచం. దాన్ని అలా పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే పోపుకి రుచి బాగా ఉంటుంది కాబట్టి కోపం కూడా బాగా ఎక్కువ. అవునవును, అల్లరి ఎక్కువ చేస్తాను. అల్లరి ఎక్కువ. మా ఇద్దరు అంతేనంటారా? మన ఇద్దరు లాగా. కరివేపాకు. అది ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంగువ. ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ. మనం పోపు లాంటి వాళ్ళం అంటావు మొత్తానికి. అది అంతేనా? ఎక్కువ ఉంచితే మాడుతుంది, తక్కువ ఉంచితే వేగదు. సో జాగ్రత్త, టేక్ కేర్. ఓకే, మనలాంటి వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ. దీంట్లో చెన్నంగాకు చాలా తక్కువగా విన్నాం రాజు గారు ఈ పేరు. ఎక్కువ ఇప్పుడు మార్కెట్ లో అంతా కూడా దొరికేస్తూ ఉంటుంది. మార్కెట్ లో ఇప్పుడు మనకి ఈజీగానే దొరుకుతుంది. ఓకే, సో ఇది కొంచెం వేగాలి మనకి. ఓకే, నెక్స్ట్ పసుపు. పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో కొంచెం సిమ్లో పెట్టేసుకుని అటుకులు కొద్దిగా మనం వాటర్లో వేసేసుకొని తీసి దాంట్లో యాడ్ చేసేద్దాం. సో ఇవి కొంచెం వాటర్ లో వేసిన తర్వాత కుక్ చేసుకునేటప్పుడు బాగా సాఫ్ట్ అయిపోతాయి కదా రాజు గారు, కొంచెం కేర్ఫుల్ గా. అంటే మనం తీసుకునే అటుకులు మనకు 2 రకాలుగా వస్తాయి. ఒకటి మరీ పల్చగా ఉంటాయి, తిన్గా. ఇవి కొద్దిగా మీడియంగా ఉంటాయి. సో మీడియంగా ఉన్నట్టు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తిన్గా ఉన్నాయి అలా వేసి తీసేసేయాలి. సో ఇందాక గ్యాప్ లో నాకు పల్లవి చెప్పింది అనమాట, అన్ని రకాల వంటలు ట్రై చేశాను, అటుకులు మాత్రం నాకు చాలా భయం, ఎందుకంటే ఇలా వాటర్ లేవుగానే అలా సాఫ్ట్ అయిపోయి ముద్ద ముద్దగా అయిపోయాయి, అందుకే దాని జోలికి వెళ్ళను అని చెప్పింది. సో అందుకే ఇప్పుడు నేను పల్లవికి లుక్ ఇచ్చా. థ్యాంక్ యూ. మన ఇద్దరి మధ్య సింక్ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, సో అటుకులు వేసేసుకోవాలి. ఓకే, వేయించిన వేరుశనగ పలుకులు. ఓకే, బై ద వే చెప్పడం మర్చిపోయానండి, అటుకుల్ని అవలక్కి అంటారు సుమి కన్నడలో. ఓకే, జీడిపప్పు కూడా వేస్తున్నాను. జీడిపప్పు. సో ఒకసారి కొంచెం అంటే వేడిగా ఉండగానే మనం కలిపేసుకుంటే అటుకులకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. సో పల్లవి, యాక్టింగ్ కి రావాలని ప్రిపేర్ అయ్యి ఇంట్రెస్ట్ తోనే వచ్చారా, లైక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దాట్? యా, ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దిస్. లైక్ దిస్? Yeah. ఎలా? హౌ? అనుకోకుండా
మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ అనమాట, నువ్వు వంట బాగా చేస్తావు కదా అని. అంటే ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఐ యూస్ టు సీ కుకరీ షోస్ అండ్ ఆల్. ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ మై పిన్ని అనమాట. ఓకే. షీ యూస్ టు సీ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ షీ యూస్ టు సే మీ టు టేక్ డౌన్ దట్ డీటెయిల్స్ అన్ని రాసుకున్న తర్వాత ఈవినింగ్ మై పిన్ని యూస్ టు డూ దట్. నేను నించొని చూసేదాన్ని అనమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఇంట్లో ఇప్పుడు సార్ ఎలాగ మొత్తం అరేంజ్డ్ గా పెట్టుకొని స్టార్ట్ చేశారో అలాగే చేసేదాన్ని అనమాట. ఓకే. ఐ యూస్ టు స్టే ఇన్ కిచెన్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 hours ఫర్ న్యూ రెసిపీ. సో వంటల మీద బాగా ఇంట్రెస్ట్. మరి వంటలకి యాక్టింగ్ కి లింక్ ఏంటి? సింక్ అవ్వట్లేదు. సారీ అర్థమైంది. అక్కడ పిలిస్తే నేను ఫస్ట్ రాను అని చెప్పాను. ఐ వాస్ జస్ట్ స్టారింగ్ ఫస్ట్ PU ఐ గెస్. ఓకే. సరే ఇంక నెక్స్ట్ టైం మళ్ళీ ఫోర్స్ చేసింది, వెళ్ళి చేసేసి అనమాట. అప్పుడు చాలా భయం, హార్ట్ బీట్ వినిపిస్తుంది నాకు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు, అర్థం చేసుకొని నేను రాలేను అంటే వచ్చేసి చేసేసి వెళ్ళిపోవడమే. అంటే ఐ జస్ట్ ప్రిపేర్డ్ అ స్వీట్ అండ్ స్పైసీ స్నాక్ అనమాట. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక సీనియర్ ఆర్టిస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పారనమాట, ఐ గాట్ యువర్ నంబర్ సమ్ అదర్ పర్సన్, నువ్వు చూడడానికి చాలా ముద్దుగా అందంగా ఉన్నావు, మా ఇండస్ట్రీకి వచ్చేయమా అంటే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని. దెన్ అగైన్ షీ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్. అంటే వచ్చిన రోజే అందరూ ఎవరు నేర్చుకోవడం లేదు, ఇప్పటికీ మేము కూడా నేర్చుకుంటున్నాము. నువ్వు వచ్చి చక్కగా నేర్చుకుని వచ్చేసేయి, మన ఇండస్ట్రీలో ఒక అందమైన అమ్మాయి అడుగు పెట్టినట్టుగా ఉంటుంది అదంటే మా నాన్నకి చెప్పాను. కాలేజ్ డేస్ లో అప్పుడు ఫిల్మ్ ఆఫర్స్ కూడా వచ్చాయి కానీ మా నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు అడిగాను అనమాట, మూవీస్ కి అయితే వదలలేదు, కనీసం సీరియల్ కైనా వదలొచ్చు కదా అంటే సరిపోని ఇష్టం అని వదిలేశారు నాన్న. ఓకే. వంటల ప్రోగ్రామ్ కి జస్ట్ వంట చేయడానికని వెళ్ళి ఇంత దూరమా? అవును. భగవాన్, సూపర్. స్టవ్ ఆఫ్ చేసేసాను. నిమ్మపండు రసం. ఓకే. సో డిష్ ఆఫ్ చేసేద్దాం. మొత్తానికైతే చెన్నంగాకు అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. బట్ టేస్ట్ చూడాలి అంటే కార్వింగ్ కూడా చూసేద్దాం. ఆల్రెడీ పల్లవి చెప్పింది దట్ రాజుగారి కార్వింగ్ అంటే పల్లవికి చాలా ఇష్టం అని. సో రాజుగారు చేసేయండి. అక్కడ పెట్టేశాను కదా అని మధ్యలో అంటే నా ఐడియాని మీరు దోచేసుకున్నారు. సరే నేను చేయను అలాగా. నాకు అర్థమైంది, మీరు దాని వైపు చూడటంతోనే నేను అనుకున్నా. వాటర్ మెలన్. వావ్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ పల్లవి? ఇలా రా చెప్తా. చెప్పు, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్? మ్యాంగో. అవునా? యోర్స్ ఇస్ వాటర్ మెలన్ కదా. చెప్పేసావా? దాని వైపు అలా ఆశగా చూసి పసిగట్టావా? అవును, తెలిసిపోయింది. తెలిసిపోయిందా? సో ఫ్లవర్ చేస్తాను. ఫ్లవర్. ఓకే. పెటల్స్. యా, నెక్స్ట్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు గుడి ముందు ఒక కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ ముక్కలు అన్ని వైపులా ఇలా పడతాయి కదా. సో దాన్ని ఏరుకోవడం కోసం చాలా మంది వచ్చి టక 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 పరిగెడుతూ ఉంటారు కదా. అది అలా ఆ పెటల్ ఓపెన్ చేసి వాటర్ మెలన్ ముక్కలు ఇసిరేయగానే నాకు అలా అనిపించింది. నేను ఎంత క్రియేటివ్ కదా, అలా ఇసురుతూ ఉంటే నేను కూడా ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని తక్కువ తీసుకుని తినేద్దాం అంటే అది అటువైపు వేసే బదులు ఇటువైపు పడట్లేదు అంటే అన్ని అటువైపు వేస్తున్నారు రాజుగారు. ఆయనకి తెలుసు కదా ఇప్పుడు ఇటువైపు వేసానంటే తినడం మొదలెడుతుంది అని అన్ని అటే ఇలా పెటల్ తీసి ఇలా ఇటు సైడ్ పెటల్ తీసినా కూడా ఇలా. ఓకే, ఇది ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఈ పెటల్ కొంచెం డిఫరెంట్ గా చేశారు. సో ఇంకొక రోజు వేస్తున్నాను, అంటే అన్ని ఒకేసారి వచ్చేద్దామని. ఓకే, పర్లేదు రాజుగారు. సో నువ్వు ఎప్పుడన్నా కార్వింగ్స్ ట్రై చేసావు పల్లవి? ఎస్. ఎస్సా? ఓ, చాలా కళలు ఉన్నాయే పల్లవిలో. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఐ గాట్ ఫస్ట్ ప్లేస్ ఆల్సో, ఫస్ట్ ప్రైజ్ ఆల్సో. వావ్, రాజుగారు చూడండి. ఇప్పుడు కాదు, నేను కాలేజ్ లో ఉన్నా. ఎప్పుడైతే ఏంటి విద్యే కదా. అవును, అప్పుడు వచ్చింది ఇప్పుడు రాకుండా పోతుందా ఏంటి? మర్చిపోలేం కదా. అవును. సో ధనం కరిగిపోతుంది కానీ విద్య కరిగిపోలేదని మామూలుగా చెప్పలేదు పెద్దవాళ్ళు. ఓకే, సో ఇది కొంచెం ఓపెన్ చేస్తున్నాను. ఓకే, బ్యూటిఫుల్, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు మన అతిథి పల్లవి కదా, తనకే ఇచ్చేద్దాం కార్వింగ్. మీరు కష్టపడి ఇస్తున్నారా ఇష్టపడి ఇస్తున్నారా? ఇష్టపడే ఇస్తున్నానమ్మా, ధారాళ హృదయంతో. స్మైల్. పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి
కార్వింగ్ అయిపోయింది, దాంతో పాటు పులిహోర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులిహోర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నంగాకు అటుకుల పులిహోర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చెన్నంగాకు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన అటుకులు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చెన్నంగాకు అటుకుల పులిహోర రెడీ. చెన్నంగాకు అటుకుల పులిహోర టేస్ట్ చూసేద్దాం. ఈసారి పల్లవి గో. ఓకే, ముగ్గురు ఒకేసారి. ఓకే, ఫస్ట్ ఒక్కొక్కరుగా చూద్దాం. ఫ్యామిలీ ప్యాక్, బికాస్ పులుపు, కారం, దట్ చట్పటా టేస్ట్. సూపర్ రాజు గారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు అటుకులతో చేశారు కదా, అవును. ఎప్పుడు రైస్ మనం యాక్చువల్లీ చేసుకుంటూనే ఉంటాము. అండ్ Yes. ఎక్కువ రైస్ వద్దు అనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. హెల్దీగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ట్రై Different గా చేసుకుంటూ. చాలా బాగుంది పులిహోర, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కందిపప్పు కానీ, బఠానీలు కానీ, శనగలు ఇలాంటివి ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుంది కదండి. కొద్దిగా వాటర్లో కూడా చాలాసేపు నానబెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఉడికించే ముందు అందులో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసి ఉడికించినట్లయితే ఈ పప్పులు అనేవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. గుమ్మడికాయ గుజ్జు కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. వెరీ సింపుల్ అండ్ వెరీ న్యూట్రిషియస్ అండి. గుమ్మడికాయ, వెల్లుల్లి అండ్ ఇంగువ. ఇప్పుడు గుమ్మడికాయలో ఉన్న ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే మన క్యాలరీస్ కూడా పెద్దగా ఉండవండి. 100 గ్రాముల గుమ్మడికాయలో 50 క్యాలరీలే ఉంటాయి. ప్లస్ మనకు విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించు క్యారెట్లో ఉన్నంత విటమిన్ ఏ ఇందులో ఉంటుంది. సో పూర్తిగా విటమిన్ ఏ అంతా కూడా మనకు లభ్యం అవుతుంది. సో చాలా బాగుందండి, అల్టిమేట్గా ఉంది. ప్లస్ ఇంగువ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు ఏ కూరలో ఇంగువ వేసుకున్నా మనకు గ్యాస్ ఫార్మేషన్ అవ్వకుండా ఉంటుంది. సో చాలా బాగుందండి. ఇట్స్ అ వెరీ లో క్యాలరీ అండ్ హెల్దీ డిష్. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత చెన్నంగాకు అటుకుల పులిహోర. చెన్నంగాకు, అటుకులు, నిమ్మరసం అండ్ ఇంగువ. మళ్ళీ అటుకులు ప్లస్ చెన్నంగాకు అనేది మళ్ళీ ఇట్స్ అ వెరీ వెరీ క్లాసిక్ కాంబినేషన్. నిమ్మరసం ద్వారా విటమిన్ సి ఉంది. తర్వాత అటుకుల ద్వారా ఐరన్ అండ్ మంచి క్యాలరీస్ కూడా ఉన్నాయి. తర్వాత ఒక కప్ పెరుగు 60 క్యాలరీస్ వరకు తీసుకుంటే సూపర్గా మనం 350 క్యాలరీస్ లోపు ఈ మీల్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉందండి, ట్రై చేసుకోవచ్చు. తొక్కుడు లడ్డు ఫేవరెట్ అండి అందరికీ. సో శనగపిండి అండ్ నెయ్యి. దీన్ని మనం శనగపిండి, బెల్లం, నెయ్యితో చేసుకుంటే చక్కగా ఇంట్లో రుచికరంగా చేసుకొని పిల్లలకు స్నాక్స్ కింద బాక్స్లో పంపిస్తే కనుక ఇట్స్ రియలీ సూపర్. ఎందుకంటే మనం మెయిన్ రీజన్ ఇంట్లో చేసుకుంటున్నాం. ఎవ్రీ ఇంగ్రీడియంట్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. సో వెరీ వెరీ నైస్ అండి. తమలపాకు బజ్జీలు. తమలపాకు, శనగపిండి అండ్ మనకు కాస్త వాము ఉందండి. వాము, ఇంగువ సేమ్ కాన్సెప్ట్. అరుగుదలకి మనకి యూస్ఫుల్. దే ఆర్ కాల్డ్ యాజ్ హర్బ్స్. వాము అంటే అదొక హర్బ్. హర్బ్ అంటే ఏంటంటే మనకు ఔషధం లాంటిది అనమాట. ఒక్కొక్క బజ్జీలో మళ్ళీ పిడికడంత బజ్జీలు అనుకోండి, సైజు బట్టి మనకు మళ్ళీ 200 క్యాలరీస్ దాకా కూడా ఉంటుంది. మనకు ఓన్లీ ఇలాంటి ఐటమ్స్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయండి. షుగరు, బెల్లము వేసినప్పుడే మనకు కొంచెం ఎక్కువ క్యాలరీస్ అనిపిస్తూ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్స్ ఇన్ అ వైల్ ఐటమ్ అండి. తమలపాకు కూడా మెగ్నీషియంలో చాలా మంచిది. జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైన ఒక మినరల్ మెగ్నీషియం. కండరాళ్ళు కరెక్ట్గా పనిచేయడానికి, నర్వ్స్ సరిగ్గా పనిచేయడానికి యూజ్ అవుతుంది. ఇవాల్టి హెల్తీ రెసిపీ మనకు గుమ్మడికాయ గుజ్జు కూర అండ్ చెన్నంగాకు అటుకుల పులిహోర. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి.
పల్లవి చేసిన వంటలు చాలా బాగున్నాయి కదా, అలాగే రాజు గారు చేసిన వంటలు కూడా బాగున్నాయి. అన్ని మొత్తం 4 వంటలు చక్కగా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.